చేసుకుంటారు కాబట్టి మీ బతుకులు తెల్లారాయి కనుక ఈ రోజు భయపడి మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఈ రోజు ఎమ్మెల్యేల మార్చుకుని గట్టుకొచ్చారంటే మీరా వైనాట్ 170 అంటారు. సిగ్గులేని నాయకులు మీరందరూ కూడా ఎంతో మంది మీరు గుంపుగా రకరకాల చిత్రాలు చేసి డబ్బు పెంచి మద్యం పెంచినా సరే మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీరు దొంగలను తేల్చేశారు, మీరు మోసగాళ్ళని తోసేశారు, మీరు కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పి జనాలు తేల్చేశారు. చివరికి మీకు చెప్పకూడే గతి, చెప్పకూడే మీ వైఎస్ఆర్ సిపి అవినీతి నాయకులందరూ కూడా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారు దమ్ము కోసం మాట్లాడగలడు. దమ్మేటో చూపించాడు, కనబట్టలేదా? ఇంకా రాజకీయ చదరంగం ఏంటో చూపిస్తున్నాడు, కనబడలేదా? ఇంకా చేతగాక సౌటల్లో మాట్లాడుతున్నారు మీ నాయకులు మీరందరూ కూడా. రైట్, ఓకే. క్లాప్స్ కొడుతున్నారండి రాజశేఖర్ గారు. చాలా బాగా మాట్లాడారు. రాజశేఖర్ గారు చాలా బాగా మాట్లాడారు. అదే చేతులకి మేము సైకిల్ తీసుకెళ్తాం. ఎవరిద్దరండి కూడా కంగారు లేదు. మీ నవ్వులు పువ్వులు వచ్చాక నువ్వు ఎంతో వైఎస్ఆర్సీపీ తొందరగా ఉంటావు, నీకు అర్థం కాదు. నువ్వేదో మాట్లాడే వాళ్ళ దగ్గర గొప్పలు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పదవి చేస్తాడు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను కూడా నింకేస్తాడు, కాలు కింద తొక్కేస్తాడు. జాగ్రత్త చెప్తున్నావు. తోటి సామాజిక వర్గ ఒక తోటి సోదరులు చెప్తున్నారు. రాజశేఖర్ నువ్వేదో ఎటకారంగా ఎవరో ఎవరి మీద పెడితే తోటి ప్యాలిస్ట్ మీద చెప్పులు చూపించేస్తావు, గొప్ప వచ్చేస్తావు గొప్ప గొప్ప కాదు నువ్వు అనుకుంటున్నావు. నీకు తొందరలో నేను మింగేసే టైం దగ్గర వచ్చిన రాజశేఖర్. తోటి సామాజిక వర్గ ఒక సోదరులో చెప్తున్నా, నువ్వు ఇప్పటికైనా మార్చుకో, నీ పందా మార్చుకో, నిజాయితీగా ఉండు. ఒక నిజాయితీ పడి కోసం తప్పుగా మాట్లాడు, తగ్గించుకో. అది లేకపోతే చాలా సీరియస్ ఉంటది. నేను నా పేరు శ్రీనివాసరావు, నేను పవన్ కళ్యాణ్ తమ్ముడిని. భక్తుని కూడా పదవుల కోసం వచ్చినప్పుడు కాదు, ప్రాణాలు అర్పించడానికి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే వాళ్ళు తప్పుడు మాటలు తాగితే మీ తప్పుడు కోపం తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా పబ్లిక్. అది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది, మీకు ఇచ్చి పుచ్చుకుంటాం. అది రైట్. రాజశేఖర్ గారు నడచా దేని క్లాప్స్ కొట్టారు, దేని